మనం అందరం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా! ఆకాశంలో తెల్లటి మేఘాలు నెమ్మదిగా తేలుతూ ఉంటాయి. చూడటానికి అవి చాలా లైట్‌గా ఒక కాటన్ లాగా కనిపిస్తాయి. కానీ నిజం ఏంటంటే ఒక పెద్ద మేఘం బరువు సుమారు లక్షల నుంచి కోట్ల కిలోల వరకు ఉంటుంది. అంటే వేల టన్నుల బరువు. ఇది వినగానే డౌట్ వస్తుంది కదా! అంత బరువు ఉంటే మరి అవి భూమిపై పడిపోవాలి కదా! అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. మేఘాలు ఒక పెద్ద నీటి ముద్దలా ఉండవు. అవి లక్షల కోట్ల చిన్న చిన్న నీటి బిందువులు మరియు ఐస్ క్రిస్టల్స్తో తయారవుతాయి. ప్రతి బిందువు చాలా చిన్నది. అది గాలిలో తేలిపోగలిగేంత చిన్నది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకాశంలో ఎప్పుడూ గాలి పైకి కదులుతూనే ఉంటుంది. ఈ పైకి వెళ్ళే గాలి ఆ చిన్న చిన్ని నీటి బిందువులను తనతో పాటు పట్టుకుని ఉంచుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రావిటీ అనేది వాటిని కిందకి లాగుతుంది. కానీ గాలి పైకి నెడుతుంది. ఈ రెండు బ్యాలెన్స్లో ఉన్నంత వరకు మేఘాలు అనేవి ఆకాశంలోనే ఉంటాయి. మరి వర్షం ఎప్పుడు పడుతుందంటే ఈ నీటి బిందువులన్నీ కలిసి పెద్దవిగా మారినప్పుడు. అప్పుడు గాలి వాటిని పట్టుకోలేకపోతుంది. అంటే ఈ టైంలో గ్రావిటీ గెలుస్తుంది అనమాట. అప్పుడే వర్షం పడుతుంది. మొత్తానికి ఆకాశంలో నెమ్మదిగా తేలుతున్న మేఘం చూడటానికి లైట్గా కనిపించినా అసలు చూస్తే అది వేల టన్నుల బరువైన ఒక తేలియాడే మహాకాయం. ప్రకృతి మనకు చూపించే ఇంకొక అద్భుతమైన మాయ ఇదే.